నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు YVSS గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నారండి? చాలా బాగున్నామ్మా. రేపు అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు. అది భాను సప్తమిగా వస్తున్నటువంటి రోజు. అలాగే ప్రత్యేకించి తులసీదాస్ గారి జయంతి. పెద్ద పెద్ద అలాంటి మహానుభావుల గురించి ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. వారు అందించినటువంటి కావ్యాల రూపంలో మనకి చేసినటువంటి సేవల్ని ఖచ్చితంగా మనం వాటిని స్మరించుకుని వారికి కృతజ్ఞతన ఈ రోజైనా అందించకపోతే ఎలాగా? హనుమాన్ చాలీసా దానికి మించి ఆయన అందించింది. ఎంతమంది, అసలు కొన్ని కోటాను కోట్ల మంది ఎప్పటికప్పుడు పఠిస్తూనే ఉంటారు. మరి వారి గురించి 4 మాటలు మాట్లాడుకుని ఒక్కసారి మీ ద్వారా చెప్పండి. చాలా సంతోషం. మహాత్ముల గురించి ఏం తలుచుకున్నా సరే ఒక గుగుర్పాటు కలుగుతుంది మనిషికి. యాక్చువల్గా ఏంటంటే ఈయన చెప్పటం, మనకి ఆంజనేయ స్వామి ఎట్లా అయితే శివావతారం అని ఎలా అనుకున్నారో, ఈయన్ని మనకి ఆదికవి వాల్మీకి ఉన్నారు కదా, వాల్మీకి యొక్క అవతారం ఆయనే మళ్ళీ ఇలా వచ్చారని చెప్పి కూడా మనకి నమ్మకం ఆయన వల్ల. కరెక్ట్. ఏంటంటే మీరు చక్కగా మీరు కాశీ గనక పట్టణానికి వెళ్ళినప్పుడు చక్కగా సంకటమోచన హనుమాన్ టెంపుల్ అని, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అది మామూలుగా ఇప్పుడు మనకి ఈ క్షేత్రాలని, పుణ్యక్షేత్రాలని ఎట్లా వచ్చినాయంటే అక్కడ దైవ సాక్షాత్కారం జరిగినప్పుడు అది క్షేత్రంగా పరిడి వెళుతూ ఉంటుంది. అలాగే ఈయనకి హనుమంతుల వారు హనుమాన్ చాలీసా చేసినప్పుడు ఏంటంటే ఆయనకి హనుమంత్ దర్శనం జరిగింది. హనుమంత్ దర్శనం జరిగినటువంటి ప్రదేశం అది. మామూలు మనం ఏంటంటే జనరల్ గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి, షిరిడి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ బాబా గారు ఇక్కడ తిరిగారు కదా, ఇక్కడ నడిచారు కదా, ఇక్కడే కూర్చున్నారు కదా, ఈ లెండి తోటలో నీళ్లు పోసారు కదా, ఆ భావనతో చేయటం వేరు. మామూలుగా ఇది లెండి తోట, ఇది సమాధి బంధం అంటే అలా అనుకోవటం అంటే ఏంటంటే దాని ఆ భావన రావాలి. అంటే సాక్షాత్ హనుమంతుడు ప్రత్యక్షమయ్యి దర్శనం ఇచ్చినటువంటిది తులసీదాస్ ప్రదేశం అది. అందుకని ఏంటంటే చాలా ప్రశస్తమైనవి. మీరు అట్లా వెళ్తూ ఉంటే కూడా విపరీతమైన మీకు ఈ కోతులు అవి కూడా టెంపుల్ ఆవరణ విపరీతంగా తిరుగుతుంటాయి. మేము వెళ్ళినప్పుడు కూడా మేము ఇక్కడ మా శ్రీనివాస్ అని మా స్నేహితుడు వాళ్ళ భార్య మేమందరం వెళ్తుంటే ఆ కోత వచ్చేసింది పాపం. వచ్చేస్తే అమ్మాయి ఏంటంటే ఆడపిల్లలు కదా కొంచెం భయపడతారు కదా, కంగారు పడింది. ఏం లేదమ్మా, హనుమంతుల వారు వచ్చారు, నీకేదో బ్లెస్సింగ్స్ ఇవ్వదలుచుకున్నారు అని చెప్పేసి చక్కగా వెయ్యి అంటే చక్కగా పండు ఇచ్చింది. చక్కగా తీసుకుని వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే అవి మనకి ఒక యానిమల్ గా చూసినప్పుడు వేరు. వీళ్ళేంటంటే ఇప్పుడు కలియుగంలో ఏంటంటే మనకి పూర్వం ఆకాశవాణి చెప్పినట్టుగా భయించి ఆకాశం నుంచి ప్రత్యక్షం అయిపోయి ఆకాశవాణిగా చెప్పరు. ఇప్పుడు నేను ఏదైనా చెప్పు చేశాను అనుకోండి, నా ఆఫీస్లో వాళ్ళు, నా ముందు వాళ్ళు, నా పక్క వాళ్ళు, గిరి గారండి మేము మాట్లాడచ్చు కానీ మీరు ఈ మాట మాట్లాడకూడదండి అని భగవంతుడు మనకి వారి ద్వారా ఇండికేషన్ ఇస్తారు. అలాగే అక్కడ కోతి వచ్చిందంటే ఏంటంటే ఏదో అనుకోకండి, ఏంటంటే హనుమంతుల వారు దాన్ని పంపించి ఆ బ్లెస్సింగ్స్ అలా ఇస్తారనమాట. అంతే కదా. అందుకని చాలా ప్రశస్తమైనది. కాశీ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇట్లా ఈ ద్వాదశ ఆదిత్యులను ఎలా అయితే చూసుకుంటామో పక్కాగా, అలాగే హనుమంతుల వారిది సంకటమోచన హనుమాన్ టెంపుల్ అనేది తులసీదాస్ గారు కట్టింది. ఏంటంటే చక్కగా చూసి ఈ ఆధ్యాత్మికంగా అంటే భజనలో కీర్తనలో కోసం కాకుండా చక్కగా బాసపెట్టలు వేసుకుని అక్కడ కూర్చుని సమంకాయ శిరోగ్రీవం అంటారు. అంటే శిరస్సు, మెడ, శరీరం, కాయము 3 కూడా ఠారుగా పెట్టి కనుక ఒక్క గడియ అంటే 24 నిమిషాలు కనుక కూర్చుని ధ్యానం చేస్తే విపరీతమైన వైబ్రేషన్ వస్తుంది అక్కడ. అంతే పవర్ఫుల్ ప్లేస్ కాబట్టి. అంటే సాధనకి సంపత్తి అని, ఊరికే వేడుకలు ఉత్సవాలు వేడుకలు కాకుండా ఏంటంటే అక్కడ ఆయన తపస్సు చేసిన ఇదనమాట. మనకి వ్యాసకాశంలో వ్యాసుల వారు ఎలా వెళ్ళి ఉన్నారో ఇలా ఆయన ఆ సంకటమోచన టెంపుల్ అనేది ఏంటంటే ఆయన మానసపుత్రిక.
ఖచ్చితంగా అంత ప్రశస్తమైన, అంటే తులసీదాస్ గారు అక్కడ నివసించి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అలా ఆశీస్సులు ఇస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం అనమాట అది. అటు కూర్చొని మీరు గనక కూర్చుని ధ్యానం చేస్తే మటుకు చాలా ఏమాత్రం సాధనా సంపత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే ఒక రకమైన వైబ్రేషన్ విపరీతంగా వస్తుంది. కాశీ అంటేనే చాలా పవర్ఫుల్ ప్లేస్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ ఈశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆయన అంశగానే ఆంజనేయుడు వచ్చారు అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇద్దరు ఈశ్వరులు కదా, అటు ఆయన ఆంజనేయుడికి అక్కడ ఉన్నారు, కొలువుదీరు ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఈ హనుమాన్ చాలీసాను కూడా అందించింది తులసీదాస్ గారే కాబట్టి, సో హనుమాన్ చాలీసాను కూడా ఒక్కసారి కొన్ని కోటాను కోట్ల మందికి తెలుసు, చదువుకుంటూ ఉంటారు. ఎలా మరి దాని వైశిష్ట్యం? మీరు రేపు గనక భానుసప్తమి రోజు గనక ఉదయాన్నే లేచి చక్కగా మనం హనుమతి విగ్రహం అంటే ఏంటంటే మనకి అక్కడ రూపం కానీ లేకపోతే పటం ఉంటే పటం కానీ హనుమంతుల వారు చక్కగా రాముల వారిని కావలించుకుని ఉన్న ఫోటో ఉంటుంది. అంటే ఆయన బ్లిస్ మొత్తం హృదయంలోంచి ద్రవించి అలా ఆలింగనం చేసుకుంటాడు ఆయన్ని. ఇంకా నేను నీకేమీ ఇవ్వలేను, నేను ఇది ఆలింగనం తప్ప ఏమి ఇవ్వలేను. అదేంటంటే హనుమంతుల వారికి పూర్తిగా రామానుగ్రహం కలిగినటువంటి ఫోటో అనమాట. అటువంటిది కానీ లేకపోతే మనకి ఈ తిరుపతి దగ్గర నుంచి మనం జాబాలి దగ్గర తెచ్చుకుంటాం వాళ్ళ విగ్రహం ఉండి దానికంతా సింధూర వర్ణంలో ఉంటుంది. అలాంటిది కానీ తెచ్చుకుని కనుక మనం చక్కగా అక్కడ పెట్టుకుని హనుమాన్ చాలీసా మీరేంటంటే అది గట్టిగా 5 నిమిషాలు 6 నిమిషాలు పడుతుందమ్మా ఒక రౌండ్ వేయటానికి. అంతసేపు కూడా పట్టరు, నిజంగా అలవాటు ఉన్న వాళ్ళైతే 2-3 మినిట్స్ లో చదివేస్తారు. ఒక 108 సార్లు గనక మీరు ఏదైనా సంకల్పం చేసుకుని, అంటే ధర్మబద్ధమైన సంకల్పం ఏదైనా చేసుకుని, నేను స్వామి నాకు ఇది నువ్వు అనుగ్రహించాలి, అది ఓన్లీ పుత్రులకేనో లేకపోతే ఏదో కుజదోషం అనే కాదు, మీకు మామూలుగా ఉద్యోగం కావాలన్నా పెళ్లి కావాలన్నా మీరు ఏదో ఒక సంకల్పం, ఇల్లు కట్టాలన్నా, నాకు తెలిసి అయితే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు, పుత్ర దోషం అంటే కొంతమందికి అంటే అబార్షన్లు అవుతూ రెగ్యులర్గా ఏంటంటే 2-3 నెలల వంగానే వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఈ 3 అయితే మటుకు నేను పక్కాగా నేను చెప్పాను, చేసిన తర్వాత ఇంప్లిమెంట్ అయినాయి ఇమీడియట్ గా. అందుకని ఏంటంటే హనుమాన్ చాలీసా కనుక 108 సార్లు మనం ఉపవసించి అంటే ఇప్పుడు ఏదైనా వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా శారీరకంగా ఉన్నా కానీ లిక్విడ్ ఏదైనా పాల పదార్థం పెట్టుకుని అక్కడ అది ఏదైనా నిజంగా అలసిపోయి ఉన్నప్పుడు మళ్ళీ పాలు తాగిన తర్వాత మళ్ళీ నోరు ఒకసారి పుక్కిలించుకుని మళ్ళీ ఆచమనం చేసుకుని మళ్ళీ చదవటం. ఇలా ఏంటంటే 108 గనక మీరు ఆ భానుసప్తమి రోజు చక్కగా కూర్చుని ఆంజనేయ స్వామి గురించి కూర్చొని చేసుకుంటే బ్రహ్మాండమైన బ్లిస్ వస్తుంది. దాంతో పాటు లౌకికమైన మీ కోరిక కూడా ఇమీడియట్ గా నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన చిరంజీవి అయి ఉన్నారు లైవ్ లో. ఇప్పుడు మనకేంటంటే ఆ చిరంజీవి దాకా ఉన్న వాళ్ళు ఏంటంటే కలియుగాంతం దాకా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి గాని అశ్వత్థామ గాని వీళ్ళందరూ ఏంటంటే అలా ఉన్నారు. ఆయన నిరంతరం కూడా ఇప్పుడు మీరు ఈ సాధన చేసేవాళ్ళు అంటే అందుకని అంటారనమాట, ఏదైనా సరే రామ సంకీర్తన చేసినప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం. అంటే మనం ఏదైనా రామ సంకీర్తనం కనుక చేస్తుంటే కోలాహలంగా ఒక ముసలాయన రూపంలోనో ఏమి తెలియకుండా మన ఊళ్ళో వాళ్ళ వ్యక్తులు అలా కూర్చుని ఆనంద బాష్పాలు ఆలోచిస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అలా కూర్చుంటారట. ఇప్పటికీ కూడా నేను కొన్ని సందర్భాల్లో ఆ ఎక్స్పీరియన్స్ చేశాను. హనుమంతుల వారు ప్రత్యక్షంగా వస్తారు. ఇంకెందుకు మా యజ్ఞం జరుగుతుంది రాజమండ్రి దగ్గర మా గురువు గారు, అప్పుడు హనుమతి ప్రతిష్ఠ అని పెట్టుకున్నారు ఒకసారి చెయ్యాలని చెప్పి. పెట్టుకుంటే మనకి దాదాపు 3.5 అడుగుల కోతి, మామూలుగా 3.5 అడుగుల కోతి ఎక్కడ ఉండదు, విన్నాం కదా. వచ్చి చక్కగా యజ్ఞశాలంతా తిరుగుతూ పంచాహన దీక్షతో అక్కడ చేస్తూ ఉంటే 5 రోజుల పాటు కూడా చక్కగా వచ్చి యజ్ఞశాల మీద జపం చేస్తుంటే అక్కడికి వచ్చి కూర్చునేది. ఎవరిని ఏమి చేయాల. ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది హనుమంతుల వారే. ఎందుకంటే ఈ కలియుగంలో ప్రత్యక్షంగా సాధన చేస్తే ప్రత్యక్షంగా కనిపించేటువంటి రూపం హనుమత్. అసలు సాధన విషయం కూడా చాలా పెద్ద మాట అది. అసలు కోరికని త్వరతగతిని తీర్చేది హనుమంతుల వారే. అసలు ఇలా కోరుకున్నంత మాత్రాన వివాహం కావట్లేదని ప్రదక్షిణలు చేసినంత మాత్రాన వివాహాలు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత మంది నేను చూసా ప్రత్యక్షంగా. వివాహానికి కానీ ఉద్యోగం కానీ పుత్రాలు కానీ ఆ 3 మటుకు పర్ఫెక్ట్ గా
ఇంక ఎటువంటి సందేహం లేదు. మొహమాటం లేకుండా చూసా. సో ఆయనకి తులసీదాస్ గారికి దర్శనం ఇచ్చినటువంటి మహా యోధులు అని చెప్పచ్చు తులసీదాస్ గారిని. మరి ఆయన జయంతి కాబట్టి ఇంకాస్త పులకించిపోతారు ఆంజనేయులు కదా, అరే నా భక్తుడిని తలుచుకొని చేస్తున్నారా అని చెప్పి. అందుకనే చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇట్లా మిమ్మల్ని అడగడం జరిగింది. మంచి రోజు కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళందరూ చేసుకుని వారి ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోవాలి ఆ ఆంజనేయుడు కృప చేత అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి. కాశీ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా టెంపుల్ కి వెళ్ళి చూడండి, చూసి మామూలుగా గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుని ఈ వ్యవహారం కాకుండా చక్కగా నేను చెప్పిన సమన్కాయ శిరోగ్రహం అని మెడిటేషన్ చేయండి. అసలు బ్లిస్ మీకు ఆ లోపల గగుర్పాటు కలుగుతుంది. పవర్ ఏంటో మీరే చూసుకోండి. అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్కారం. చాలా సంతోషం.